హాయ్ ఫ్రెండ్స్, ఎవరైతే రాజీవ్ యువ వికాసం ఇంకా అప్లై చేయలేదో వాళ్ళకి గుడ్ న్యూస్ అండి. రాజీవ్ యువ వికాసం అప్లై డేట్ అనేది 14 ఏప్రిల్ వరకు పొడిగించారు. సో మీరు ఎవరైతే అప్లై చేయలేదో వాళ్ళు తొందరగా అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. ఇంకా దీని గురించి నేను ఆల్రెడీ డాక్యుమెంట్స్ ఏమేమి కావాలని ప్రీవియస్ వీడియోలో చెప్పడం జరిగింది. ఇప్పుడు కూడా చెప్తాను, చూడండి ఒకసారి. మీ కుటుంబంలో ఒక్కరు మాత్రమే ఎలిజిబుల్ అండి, ఒక్కరు మాత్రమే అప్లై చేసుకోవచ్చు. సో ఇంకా ఏంటంటే దీనికి ఇన్కమ్ సర్టిఫికేట్ ఇంతకుముందు అడిగింది, కానీ ఇప్పుడు అడగట్లేదు. ఓన్లీ క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటే సరిపోతుందండి. అలాగే ఆధార్ కార్డు ఉంటే సరిపోతుంది. అట్లాగే ఇంకోటి ఏంటంటే ఫోటో. ఈ 3 డాక్యుమెంట్స్ ఉంటే మీరు చేసుకోవచ్చు. ఇది బీసీ వాళ్ళకి అట్లాగే ఉంది, అండ్ ఎస్సీ వాళ్ళకి కూడా ఈ రోజు నుంచి ఇన్కమ్ అడగట్లేదు. సో ఇన్కమ్ లేకున్నా కానీ మీరు అప్లై చేసుకోవచ్చు. ఓన్లీ క్యాస్ట్ సర్టిఫికేట్, ఆధార్ కార్డు, ఫోటో ఈ 3 ఉంటే కనుక. పాన్ కార్డ్ అనేది ఎసెన్షియల్ కాదండి, అంటే తప్పనిసరిగా మీరు జత చేయాల్సిన అవసరం లేదు. కాకపోతే ఉంటే కనుక పెట్టండి, బాగుంటుంది. మీకు లోన్ ఎలిజిబిలిటీలో కొంచెం ఇంపార్టెన్స్, అంటే ఇప్పుడు 50,000 ఏ ట్రాన్సాక్షన్ అయినా కానీ పాన్ కార్డ్ అనేది అడుగుతారు, కాబట్టి పెట్టడానికే ట్రై చేయండి. అండ్ ఏమేమి లోన్స్ ఇస్తారు అని అడుగుతున్నారు చాలామంది. అంటే యానిమల్ హస్బెండరీ కింద మీరు గొర్రెలు పెట్టుకోవచ్చు, బర్రెలు పెట్టుకోవచ్చు, ఇంకా పాడి పశువులు ఏవైనా, అంటే ఆవులు ఇట్లాంటివి ఏవైనా పెట్టుకోవచ్చు అండి. పెరటి కోళ్ళు, పౌల్ట్రీ కూడా పెట్టుకోవచ్చు. 200 కోళ్ళు మించకుండా ఉండాలి. సో ఇట్లా ఉన్నాయి. ఇంకా మీరు ఒకవేళ మీరు కుల వృత్తులు చేసుకుంటే, ఒకవేళ గోల్డ్ స్మిత్ అయినా సరే, లేదంటే ఇంకా ఐరన్ వర్క్ కానీ, ఇంకా ఏదైనా వడ్ల పని కానీ ఏది చేసినా సరే దానికి సంబంధించిన రిలేటివ్ వర్క్స్ ఉన్నాయి, అట్లా కూడా పెట్టుకోవచ్చు. మీరు షాప్ అనేది చూపించుకోవచ్చు. లేదంటే మీకు సొంతగా బిజినెస్ ఏదైనా కిరాణా షాప్ కానీ, జనరల్ స్టోర్ కానీ, ఇంకా ఐస్ క్రీమ్ పార్లర్ కానీ, బ్యూటీ పార్లర్ కానీ, ఇంకా వేరియస్ టైప్స్ ఆఫ్ వర్క్స్ అనేటివి ఉన్నాయి. లాస్ట్ వెల్డింగ్ షాప్ కూడా ఉందండి, గేట్స్ అట్లాంటివి చేసేటివి ఉంటాయి కదా. సో వాటిని కూడా మీరు బిజినెస్లో యాడ్ చేసుకోవచ్చు అన్నమాట. అలాగే ఇంకా ఏం డౌట్ అడుగుతున్నారంటే, ఓన్లీ చదువుకున్న వాళ్ళే ఎలిజిబుల్ అంటే 10th వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇస్తారు. అంటే 10th ఆ పైన చదివితే, 10th ఇంటర్ లేదా డిగ్రీ లేదా పీజీ వీటిల్లో ఏది చేసినా కానీ మీకు ఇంపార్టెన్స్ అనేది ఇస్తారు. ప్రాబ్లం ఏం లేదండి దాంట్లో. అండ్ మీరు ఇంకా ఏమైనా డౌట్లు ఉంటే కనుక నాకు కామెంట్ చేయండి కింద. ఇంకా మా డిజిటల్ సేవ ఇల్లంతకుంట ఎంఆర్ ఆఫీస్ దగ్గరనే ఉంటుంది, మీరు వచ్చి అప్లై చేసుకోవచ్చు డైరెక్ట్గా. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే.